శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరిపారు. మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. విశాఖను ఎకానమీ సిటీగా మార్చే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించబోతున్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల చివరి వారంలో ఫిజికల్ టెస్టులు నిర్వహించబోతోంది. 2022లో గత ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ పరీక్ష తరువాత పలు కారణాలతో భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. అమెరికా పర్యటన చివరి రోజున మంత్రి లోకేష్ న్యూయార్క్ లో ఉన్న విట్ బై హోటల్లో పారిశ్రామికవేత్తలతో కలిసి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్. విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు 42,362 కోట్ల రూపాయలు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర 90 లక్షల రూపాయలు తీసుకున్నాడని నాగార్జునపై తాడేపల్లి పిఎస్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. డబ్బులు అడిగితే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కప్పట్రాళ్ల వెళ్లి యురేనియంపై వైసీపీ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. యురేనియం తవ్వకాలు జరగనిచ్చేది లేదని కప్పట్రాళ్ల గ్రామస్తులు తీర్మానించారు. బయట నుంచి తమ ఊరికొచ్చే వాహనాల్ని అడ్డుకుంటున్నారు. తెలంగాణలో ఇవాటి నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో ఈ శిబిరాల నిర్వహణ జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉచిత శిబిరాలు కొనసాగుతాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు పశు వైద్యాధికారులు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాస పూజలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాసోత్సవాల సందర్భంగా డిసెంబర్ 1 వరకు గర్భాలయంలో అభిషేకాల్ని నిలిపేశారు. శని, ఆది, సోమవారాల్లో మాత్రమే అలంకార దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు అధికారులు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి కుంకుమార్చన కూడా తాత్కాలికంగా నిలిపేశారు. కార్తీక మాసం తొలి శనివారం కావడంతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి. నదీ తీరాలు భక్త జనసంద్రమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదీ ఒడ్డున పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం మోర్తోటలో కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి కృష్ణానదిలో స్నానం చేసి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచు కమ్మేసింది. మెహబూబ్, కెరమరి ఘాట్లు మంచు తెరలతో కశ్మీర్ని తలపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా దట్టమైన పొగ మంచు కురుస్తోందని చెబుతున్నారు స్థానికులు. హైవేపై కురిసిన మంచుకు వాహనదారులంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ వ్యాప్తంగా దట్టమైన మంచు కమ్మేసింది. మంచుతో ఉదయం దారి కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణాలు చేస్తున్నారు. అనంతగిరి హిల్స్ మంచు అందాలతో మైమరిపిస్తున్నాయి. అరకును మరిపిస్తున్న అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. మినుములూరులో 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 20, పాడేరులో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా అలుముకున్న మంచుతో రమణీయంగా మారిన మేఘాలకొండకు పర్యాటకుల తాకిడి అంతకంతకు పెరుగుతోంది. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి హైవేపై కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలకు క్షణాల్లో కారు తగలబడిపోయింది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళుతుండగా జరిగింది ఘటన. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అధికారం కోసం బీజేపీ కులాలు, మతాల్ని అడ్డం పెట్టుకుందని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఖమ్మం జిల్లా భైరవునిపల్లిలో సిపిఐ పార్టీ 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం సభ నిర్వహించారు. ఈ సభకు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటించారు. కొత్త కొత్తూరులో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన నెల్లూరి భద్రయ్యను పరామర్శించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి నుంచి శవం మాయంపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. మార్చురీ అసిస్టెంట్ అశోక్ పై కేసు నమోదు చేశారు.
అనాథ మృతదేహాలను ప్రైవేటు వైద్య కళాశాలకు అమ్ముకుంటున్నాడు అని ఆరోపణలపై విచారిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సకల ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల పునర్వైభవం కోసం రేపు ఖమ్మంలో సమావేశం జరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యే ఈ సమావేశానికి జిల్లా మంత్రులు మల్లు భట్టి, తుమ్మల, పొంగులేటి హాజరు కాబోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. బొండపల్లి దగ్గర ఆటోలో ప్రయాణిస్తున్న భవన నిర్మాణ కార్మికులపై ఒక ఏనుగు దాడి చేసింది. ఆటోతో పాటు కాంక్రీట్ మిల్లర్ ని గజరాజులు ధ్వంసం చేశాయి. ఏనుగు బీభత్సాన్ని చూసి కార్మికులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. పరకాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య శిలాఫలకాల వార్ సాగుతోంది. గత ప్రభుత్వ శిలాఫలకాల్ని తొలగించి కాంగ్రెస్ నేతలు కొత్త శిలాఫలకాలు వేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం మారితే శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు మార్చుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రియురాలు ఇంట్లో ఉరి వేసుకుని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది ఈ దారుణ ఘటన. తమిళనాడులోని విరుద్నగర్ జిల్లా శ్రీవల్లిపుత్తూరులో 150 మంది పర్యాటకులు వాగులో చిక్కుకుపోవడంతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మదురై నుంచి వచ్చి పర్యాటకులు వాగులో చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగింది. ఇండియా గేట్ దగ్గర గాలి నాణ్యత అత్యంత తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో తేలింది. మరొక వైపు ఢిల్లీలోని యమునా నదిలో కాలుష్య తీవ్రత చాలా అధికంగా ఉంది. కాళింది కుంజ్ ఏరియాలో యమునా నది నురగలతో నిండిపోయింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూంలో పొగమంచు కమ్మేసింది. చాలా ప్రాంతాల్లో పొగమంచు వల్ల చలి తీవ్రత అధికంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో ఉన్న ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. అస్సాంలోని జోహ్రట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగి పలు షాప్స్ తగలబడ్డాయి. ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని అదుపులోకి తెచ్చారు. షారుఖ్ ఖాన్ 59వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన ఇల్లు మన్నత్ దగ్గరకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని మదురైలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్లపై వర్షపు నీరు చేరింది. విక్రమ్ సంవత్ మాసం తొలి రోజు సందర్భంగా గాంధీనగర్లోని పాంచ్దేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గోవర్ధన పూజ నిర్వహించారు. శ్రీ మహాకాళేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్న గోశాలలో ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో సంప్రదాయ దివారీ నృత్యాలు చేశారు స్థానికులు. రోజంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని పూజించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఉజ్జయినిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. అనంతరం క్రీడాకారుల్ని పలకరించారు ఆయన. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఉజ్జయిన్లోని తిలకేశ్వర్ గోశాలలో గోవర్ధన పూజ చేశారు. తిలకేశ్వర మహాదేవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలకు మోసపోవద్దని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారాయన. బడ్జెట్ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలని ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు ఖర్గే సూచించారు. సరైన ప్రణాళిక లేకుంటే ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది అన్నారు. పురోగతి సాధిస్తున్నందుకు కర్ణాటకను శిక్షించొద్దని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య అన్నారు. పన్నుల విషయంలో కర్ణాటకకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1న తమిళనాడు రోజుగా జరుపుకోవాలని తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ పిలుపునిచ్చారు. తమిళం మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకటి చేయాలని సూచించారు. దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు టపాకాయల విషయంలో సంయమనం పాటించడంతో కాలుష్య తీవ్రత స్థిరంగా ఉంది అంటున్నారు మంత్రి గోపాల్ రాయ్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను 51 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకున్నారని తెలిపారు. కర్ణాటకలోని తాలూకాలో మాణిక్యధార దేవిరమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన 10 మంది అనారోగ్యానికి గురయ్యారు. రేపు వాయనాడులో పర్యటిస్తారు ప్రియాంక గాంధీ. నియోజకవర్గంలో పబ్లిక్ కార్నర్ మీటింగ్లను నిర్వహించబోతున్నారు. దీపావళికి ప్రజలు టపాసులు కాల్చడంతో చెన్నై నగరంలో గాలి కాలుష్యం పెరిగింది. పెరుంగుడి తదితర 4 ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించింది. లడాఖ్లోని లేహ్లో భారతదేశపు మొదటి అనలాగ్ మిషన్ ని ఇస్రో ప్రారంభించింది. భూమికి ఆవల బేస్ స్టేషన్ ఏర్పాట్లో ఉన్న సవాళ్లను ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యేక రాజ్య సంస్థ కలబురిగిలో నిరసన చేపట్టింది.
ర్యాలీలు నిర్వహించడం కన్నా ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని కలుసుకోవడానికి తాను ప్రాధాన్యత ఇస్తాను అన్నారు అమిత్ ఠాక్రే. విళించనం రేవుకు సంబంధించి కేంద్రం వాటా 818 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేరళ సీఎం విజయన్ విజ్ఞప్తి చేశారు. ఛట్ పండుగ సందర్భంగా యూపీ, బీహార్ వెళ్లే ప్రయాణికుల కోసం ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. టికెట్ కౌంటర్ల సంఖ్య కూడా భారీగా పెంచేశారు. గూగుల్ ఫోన్స్ ని నిషేధిస్తున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. స్థానికంగా తయారైన విడి భాగాలు వినియోగించాలన్న నిబంధనని పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి కోలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అయిపోయాయి. కొత్త సినిమాల నిర్మాణాల్ని ఆపేస్తున్నట్టు ప్రకటించింది తమిళ సినీ నిర్మాతల మండలి.